నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. దిస్ ఇస్ సిరాజ్. నేపాల్ అట్టడికిపోతుంది. యువత ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. సోషల్ మీడియా పైన ప్రభుత్వం ఆంక్షల్ని విధించడాన్ని వ్యతిరేకిస్తూ జనరేషన్ జెడ్ యువత రోడ్డెక్కింది. గల్లీ నుంచి పార్లమెంట్ వరకు ఎక్కడ చూసినా యువత ఆవేశం కట్టలు తెంచుకున్నట్లుగా కనిపిస్తుంది. రాజధాని ఖాట్మండ్తో సహా దేశవ్యాప్తంగా ఆందోళనకారులు దాడులకు పాల్పడుతున్నారు. దేశ ఆర్థిక మంత్రిని నడి వీధుల్లో కొట్టారు. 2 రోజులుగా సాగుతున్నటువంటి ఆందోళనలో 20 మందికి పైగా చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటడంతో ప్రధానమంత్రిగా కేపీ శర్మ రాజీనామా చేశారు. ఓలీ రాజీనామా అనంతరం ఎయిర్పోర్ట్లను మూసివేశారు. మంత్రులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. దీంతో నేపాల్ తదుపరి ప్రధాని ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నేపాల్లో సైనిక పాలన అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బాలెన్ షా పేరు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతుంది. ఇంతకీ ఎవరి బాలెన్ షా? కేరళ నాయకత్వం చేపట్టాలని యువత ఎందుకు కోరుకుంటుంది? బాలెన్ షాగా ఫేమస్ అయినటువంటి ఈ 35 ఏళ్ల వ్యక్తి ఒకప్పుడు అండర్ గ్రౌండ్ లో హిప్ హాప్ రాపర్ గా ఉన్నారు. అయితే బాలెన్ షా 1990లో కాట్మండ్లోని గైర్గావ్ లో జన్మించారు. బాలెన్ షా తండ్రి రామ్ నారాయణ్ షా ఆయుర్వేదిక్ వైద్యుడు. తల్లి ధృవాదేవి. బాలెన్ షా చిన్నప్పటి నుంచి కూడా సంగీత ప్రియుడు. అయితే బాలెన్ షా కాట్మండ్లోని వైట్ హౌస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి స్ట్రక్చరల్ ఇంజనీర్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. కాలేజీ రోజుల్లో బ్యాలెన్స్ స్టూడెంట్ గా పాలిటిక్స్ లోకి చురుగ్గా ఉండేవారు. అలా బాలెన్ షా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ర్యాపర్, మ్యూజిక్ అండ్ ప్రొడ్యూసర్, యాక్టర్, ఫైటర్ గా ఫేమస్ పొందారు. అయితే ముఖ్యంగా బాలెన్ షా తన పాటల ద్వారా రాజకీయ అవినీతి, సామాజిక అసమానతలపైన విమర్శలు చేసి యువతకి బాగా కనెక్ట్ అయిపోయారు. ఈయన పాడినటువంటి బలిదాన్ అనేటువంటి పాటకు యూట్యూబ్ లో 7 మిలియన్లకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందినటువంటి బాలెన్ షా 2022లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాట్మండ్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఏ పార్టీ మద్దతు లేకుండా ఆ పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి బాలెన్ షా. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో యువత ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో జనరేషన్ జెడ్ కు సపోర్ట్ గా నిలిచినటువంటి బాలెన్ షా వారికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ ఉద్యమం పూర్తిగా జనరేషన్ జెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. వయసు పరిమితి కారణంగా వారి ఆందోళనలో నేను పాల్గొనలేను, కానీ వారి ఆవేశాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నానని ఆ పోస్టులో సారాంశం. అయితే ఈ పోస్టు జనరేషన్ జెడ్ ను బాగా ఆకర్షించింది. దీంతో యువత కేపీ ఓలీ తర్వాత ప్రధానమంత్రిగా బాలెన్ షానే అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ కూడా మొదలుపెట్టారు. పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకులు కాదు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి అంటూ క్యాప్షన్ తో బాలెన్ పేరు కూడా సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేస్తున్నారు. బాలెన్ షా డాట్ టేక్ ద లీడర్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ప్రధానమంత్రి ఓలీ రాజీనామాతో నేపాల్ రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్ కొత్త ప్రధాని కోసం అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నారు. జనరేషన్ జెడ్ సైతం రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్ వద్ద బాలెన్ షా పేరును ప్రతిపాదించినట్లుగా సమాచారం.